యాక్సిడెంట్ ఈ ఏజ్కి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. చెప్పకపోతే నా వృత్తికి నేను ద్రోహం చేశాను. అదేంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. అమ్మ మీకు తెలిస్తే చెప్పండి, ఇంకా చదువుకోవాలా మీకు తెలిస్తే చెప్పండి. నేను ఒక యాక్షన్ చూపిస్తా, అదేంటో నేను ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఏంటి మీరందరూ తీసుకుంటారా? మీకు ఎలా తెలుసు? అవును, సినిమా స్టార్టింగ్ ఏం వేస్తారు? పొగ త్రాగరాదు, మధ్యలో సేవించరాదు, చేస్తే పోతావు. అవును, సినిమా స్టార్టింగ్ లో తాగకూడదు, పొగ పెంచకూడదు, డ్రగ్స్ తీసుకోకూడదు అంటారు కదా. సినిమా మొత్తం ఏం చూపిస్తారు? ఎందుకు తెలుసా? ఒరే నువ్వు 200 రూపీస్ టికెట్ కొన్నాక నువ్వు ఎట్ట సచ్చినా పర్లేదని రాంగ్ వాల్యూస్ మాత్రం ఇప్పుడు నేర్పిస్తున్నాను నేను అంటాను. ఎస్ ఆర్ నో? ఏదో సినిమా మోసలో పడి ఈ మధ్య ఏమవుతుంది నేను చెప్తాను. అమ్మా 15 సంవత్సరాల నుంచి నేను యాంటీ డ్రగ్స్ మీద వర్క్ చేస్తున్నా. నాకు మందు, సిగరెట్, డ్రగ్స్ ఏ దరిద్రం అలవాట్లేదు. చెప్పే హక్కు నాకు మాత్రం ఉంది. ఇప్పుడు యువత ఖచ్చితంగా చెప్తారు. అదేంటి సార్? దీన్ని ఏమంటారంటే డ్రగ్స్ అంటారు. మీరే చెప్పారు కదా, ఏదో సినిమాలో చూపించే ట్రెండ్ ఇది. డ్రగ్స్ తీసుకుంటే పక్కన వాళ్ళు వచ్చేమంటారు సార్, ఎలా కిక్కి కింద కొత్తగా సిగరెట్ తాగినా, కొత్తగా మందు తాగితే కిక్ అంటారు కదా. పిచ్చి మొహాలకు తెలియని విషయం ఏంటి సార్? డ్రగ్ తీసుకుంటే వచ్చేదానికి కిక్ అంటారు, సిగరెట్ తాగితే వచ్చేదానికి కిక్ అంటారు, మందు తాగితే వచ్చేదానికి కిక్ అంటారు. నిజమైన కిక్ ఏంటో నేను చెప్తా. 3 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు కనుక నచ్చితే మీరు ఆపు కూడా చెప్పడం కొట్టండి. రెడీయా? 3 ఎగ్జాంపుల్ చెప్తా. నిజమైన కిక్ ఏంటి తెలుసా? ఒక డాక్టర్ చేతి గ్లౌజ్ వేసుకొని ఆపరేషన్ థియేటర్ లో ఉండి ఒక పేషెంట్ ఆపరేషన్ థియేటర్ బెడ్ మీద పడుకొని ఆ పేషెంట్ ఎలాగైనా బతికించాలి, హార్ట్ బైపాస్ సర్జరీ చేయడానికి కత్తి ఇక్కడ పెట్టి ఇలా కట్ చేయండి, బ్లడ్ అంతా వచ్చి గ్లౌజ్ మీద పడంగానే ఎలాగైనా ఈ పేషెంట్ బతికించాలని డాక్టర్ తాపత్రయపడుతూ బయట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏం కోరుకున్నారు తెలుసా? దేవుడా నా భర్త బతికించు, దేవుడా నా తండ్రిని బతికించిన పిల్లలు ఏడుస్తూ ఉంటే లోపల డాక్టర్ 14 గంటలు ఆపరేషన్ చేసి తిండి తిప్పలు నిద్రాహారం మానేసి 14 గంటలు పేషెంట్ బతికించాలని ఆపరేషన్ చేసి ఆపరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని నేరుగా ఆ పేషెంట్ ని ఐసీయూ షిఫ్ట్ చేసి బయటకు వచ్చి చేతి గ్లౌజ్ లా తీసుకొని ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ భర్త బతికాడు, ఎలా మీ నాన్న బతికాడని చెప్పగానే అప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ డాక్టర్ కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తుంటే అప్పుడు ఆ ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఇది జాగ్రత్త. 4 సంవత్సరాల పాటు గోల్ పెట్టుకొని 145 కోట్ల మంది ఇండియన్ పాపులేషన్ తో ఫైట్ చేసి ఒలింపిక్స్ కెళ్ళి 36 దేశాలతో ఆడి 800 మంది ప్లేయర్స్ తో ఆడి గెలిచి ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్ నిలబడి భారతదేశం జెండాని ఇలా కప్పి మెడల్ ఇస్తే మెడల్ పంటి కింద పెట్టి కొరుకుతుంటే అప్పుడు ఆ ప్లేయర్కి వచ్చే కిక్కు ముందు ఇంకే కిక్కు పనికిరాదని నేను అంటాను. అయితే ఇప్పుడు చెప్పండి, ప్రతి క్లాస్ సక్సెస్ కిక్ అంటే లెట్ మీ యాడ్. నీ పేరు వెంకట్, ఏ క్లాస్ అవుతుంది? 7th క్లాస్. ఎవరన్నా 7th క్లాస్ కదా, 2026 7th క్లాస్ కంప్లీట్ అవుతుంది. ఓకే, 8th 9th 10th జస్ట్ ఇమాజిన్ 2040 కల్లా మనోడు మంచి ఉద్యోగం సెటిల్ అయ్యాడు. మంచి ఉద్యోగం ఎలా తెలుసా? ఇన్ఫోసిస్, ఐబిఎం లాంటి కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా సెటిల్ అయ్యాడు. మంచి పొజిషన్, కొన్ని 100 మంది అతని కింద పనిచేస్తున్నారు. ఈ విషయం మీ కరెస్పాండెంట్ గారికి తెలిసి ఆయన ఏం చేశారు తెలుసా? ఈసారి ప్రోగ్రామ్ కి ఎవరినో గెస్ట్ కింద కానీ 2040లో ఇలాగే 500 మంది విద్యార్థులు కూర్చోన్నప్పుడు యాన్యువల్ డే చేస్తూ చీఫ్ గెస్ట్ ఎవరిని పిలిచారు తెలుసా? వెంకట్ పిలిచినప్పుడు అక్కడి నుంచి తీసుకొని వస్తుంటే వెంకట్ నడిచొస్తున్నాడు. పక్కన చైర్మన్ సార్, డైరెక్టర్, టీచర్లు, ప్రిన్సిపల్ అందరూ నిలబడి ఎస్కార్ట్ చేస్తూ చప్పట్లు కూడా తీసుకొని వస్తుంటే అప్పుడు వెంకట్కి మైక్ ఇచ్చి మాట్లాడమంటే అప్పుడు వెంకట్కి కిక్కు ముందు ఇంకే కిక్కు పనికిరాదని నేను అంటాను. రైట్? ఇప్పుడు చెప్పండి, సక్సెస్ కిక్కా డ్రగ్స్ కిక్కా? కానీ ఆ డ్రగ్స్, మందు, సిగరెట్ అమ్మే ఎదవలు ఎవరిని టార్గెట్ చేస్తుంది సార్? నాలాంటి వాడి దగ్గరికి ఎవరైనా వచ్చి హే కొత్తగా డ్రగ్ వచ్చి తీసుకుంటాను నాలాంటి వాడిని అడిగారు అనుకో, నేను దేంతో సమాధానం చెప్తాను సార్? పెద్దగా చెప్పు తెగేదా పుట్టి పంపిస్తామండి. బికాస్ నా లైఫ్ స్పాయిల్ చేయడానికి బాయవాడు. కానీ వాడు ఎవరిని టార్గెట్ చేస్తుంది తెలుసా? మాలాంటి వయసులో పెద్దవాళ్ళు కాదు, మీలాంటి పిల్లల దగ్గరికి వచ్చి ఎలా సిగరెట్ తాగుతావా, మందు తాగుతావా, డ్రగ్ తీసుకుంటావంటే ఈసారి దేంతో సమాధానం చెప్పాలి? బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఆపాల్సింది పోలీసు వాళ్ళు కాదు, ఇది ఆపాల్సిన అమ్మా నాన్న కాదు, ఇది ఆపాల్సిన టీచర్స్ కాదు. నీ లైఫ్ నువ్వే చూసుకోవాలని నేను అంటాను. రైట్ ఆర్ రాంగ్? ఈరోజు చెప్పండి, డ్రగ్స్ కిక్కా సక్సెస్ కిక్కా? ఎవరైనా రాంగ్ అలవాటు
నేర్పిస్తున్నాడంటే నేర్పించేవాడికి తప్ప, అలవాటు చేసుకున్నాడు తప్ప. నేర్పించేవాడికి తప్పు కాదు. ఈరోజు నుంచి అలవాటు రాంగ్ థింగ్స్ చేసుకున్నా, సక్సెస్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకో విషయం చెప్పంటారా? నేను 8th క్లాస్లో నాన్న చనిపోతే ఈరోజు అక్కడి నుంచి నేను పని చేసుకుంటూ వచ్చి ఈరోజు నేను చదివిన స్కూల్కి, నేను చదివిన బీటెక్ కాలేజ్కి, నేను చదివిన సైకాలజీ కాలేజ్కి మొత్తం అన్నింటికి ఎన్నిసార్లు చీఫ్ గెస్ట్ వెళ్ళాలని నాకే తెలియదు. నా జూనియర్స్ అందరిని వెళ్తున్నప్పుడు చప్పట్లు పడుతుంటే అప్పుడు నాకు వచ్చిన కిక్కు ఉంది. కిక్కు నాకు మాత్రం ఇవ్వలేదు. అర్థమైందా? ఎంతమంది ఇదే స్కూల్కి 10 ఏళ్లలో చీఫ్ గెస్ట్ గా రావాలని ఎంతమంది కోరుకుంటారు? ఇప్పుడు చెప్పండి, నీకు ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది కదా, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఇంకోసారి ఎవడన్నా వచ్చి రాంగ్ అలవాట్లు నేర్చుకుంటే నేర్పిస్తానంటే దేంతో సమాధానం చెప్పాలి? దయచేసి ముద్రస్టప్ సినిమాలు చూసి వాడు సిగరెట్ కాల్చారా, వాడు ముందు దాకాడంటే ఎవరో సినిమాలు అవన్నీ ఎవరు రియల్ గా చేయడు. సినిమాల్లో పోలీసులు ఎదిరించాలని చెప్పి నువ్వు ఎదిరించకూడదు. గుర్తుపెట్టుకో, అది సినిమా, ఇది నీ జీవితం. సినిమాలు చూసి మాత్రం జీవితాన్ని నాశనం చేసుకోకండి. పోలీసులు లేకుండా మనం ఉంటామా? ఎస్ ఆర్ నో? మీ నాన్నగారు అమ్మగారు ఇంట్లో లేకుండా ఇల్లు సేఫ్టీగా ఉంటుందా? అలాగే ఒక్కసారి పోలీసులు ఎవరు లేకుంటే దొంగలు వచ్చి మన ఇల్లంతా దోచుకొని వెళ్తారా లేదా? అలాంటి పోలీసు వాళ్ళని ఎదవ సినిమాల్లో పోలీసులు వేస్ట్ అని చూపిస్తూ ఉంటే ఆ సినిమాలు ఎంకరేజ్ చేయడం తప్పే. ఎస్ ఆర్ నో? పోలీసు లేకుండా మనం ఉండలేము, సోల్జర్ లేకుండా ఉండలేము, రైతులు లేకుండా ఉండలేము. కానీ సినిమాల్లో వాళ్ళని తక్కువ చేసి చూపిస్తుంటే దాన్ని కూర్చొని చప్పట్లు కొట్టడం చాలా పెద్ద తప్పు. ఈరోజు నుంచి సినిమాల ప్రభావం వల్ల నెగిటివ్ మాత్రం నేర్చుకోకండి, సినిమాల ప్రభావం పాజిటివ్ నేర్చుకోండి. ఎంతమంది నాకు పాటిస్తారు? ఈ రోజు నుంచి డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇటువంటి జోలికి వెళ్లకుండా సక్సెస్ ని మాత్రమే ఎంజాయ్ చేస్తాను. నాకు ఒక అన్నయ్యగా నాకు ఎంతమంది మాటిస్తారు? మాట తప్పితే ఏం చేయమంటారు? ఇప్పుడు మాట తప్పితే ఏం చేస్తే నేనే చూపిస్తా. గెట్ రెడీ. ఓకే? ఎంతమందికి ఇప్పటిదాకా అర్థమైంది? ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు? వినపడలా? సెకండ్ పాయింట్ R stands for E stands for I stands for intensity. Very good. తర్వాత ఫార్ములా చెప్పా. థర్డ్ వన్ F stands for done. నాలుగోది, ఈ రోజు నుంచి నేను ముగ్గురికి బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ ఎవరికి? పేరెంట్స్. ఒక్క నిమిషం. ఎవరన్నా వచ్చి ఎందుకురా ఇలాంటి పిల్లల్ని కన్నారు అనే డైలాగ్ అంటే మీ నాన్న తలదించుకుంటే తలెత్తుకుంటాడు. ఏం కన్నారు సార్ పిల్లల్ని, సూపర్ సార్ అంటే తలెత్తుకుంటా తలదించుకుంటాడు. ఈ రెండింటిలో ఏది ఇవ్వాలనుకున్నాం మీ అమ్మానికి? రేపు నేను ఒక వీడియో పెడుతున్నా, ఇందాక సార్ కూడా చెప్పాను, ఈ జన్మకి వాళ్ళు మన పేరెంట్స్, ఈ జన్మకి వాళ్ళు మన పేరెంట్స్. అవును, నీ యూనిఫామ్ ఎవరు ఇక్కడ ఎంతమంది హాస్పిటల్ కాబట్టి వేసుకోవడం ఎంతమంది అవి నీ యూనిఫామ్ ఎవరికి ఇచ్చారు? పేరెంట్స్ అవునా? ఒక్క నిమిషం, ఇంకెవడన్నా వెరైటీగా వాచెస్ ఎవరు పెట్టుకున్నా, నీ షూ ఎవరు ఇచ్చారు? పేరెంట్స్. నీకు బ్రేక్ఫాస్ట్ ఎవరు చేసి పెట్టారు? ఒక్కసారి వాళ్ళు లేకుంటే నీ బతుకు, సారీ సార్ ఏమనుకోకండి నా లాంగ్వేజ్ కొద్దిగా డిఫరెంట్, నీ బతుకు రోడ్డు మీద తీసుకువెళ్ళడం కూడా పనికిరాదు. అటువంటి పేరెంట్స్ని ఎదవ మొబైల్ కోసం, ఎదవ టీవీ కోసం, ఎదవ ఎంటర్టైన్మెంట్ కోసం పేరెంట్స్ బాధపడతారంటే అంతకంటే పాపం ఇంకోటి. ఈ రోజు నుంచి నీ కంఠంలో ఊపిరినంతకు పేరెంట్స్ బాధ చూసుకోవాలని నేను చెప్తాను. ఎంతమంది నాకు మాటిస్తారు? ఓకేనా? పుట్టినాక ఈ రోజు నుంచి మనం ముగ్గురు బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ ఎవరికి? సెకండ్ ఎవరికి? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరిని చూసి గర్వపడ్డాను తెలుసా? కరస్పాండెంట్ గారు మంచి విషయంతో స్టార్ట్ చేశారు. ఆయన అంటే నాకు ఇష్టం. అక్షర్ధామ్ అంటే ఇప్పుడు ఎవరి వల్ల పేరు వచ్చిందంటే కరస్పాండెంట్ వల్ల పేరు వచ్చింది, డైరెక్టర్ వల్ల పేరు వచ్చింది, ఇక్కడ కూర్చొని టీచర్స్ వల్ల పేరు వచ్చింది. కానీ నాకు ఈ పేరు నాకు కావాల్సింది. అక్షర్ధామ్ అని స్కూల్ పేరు చెప్పగానే ఆ స్కూల్కి ఎవరి వల్ల వాల్యూ రావాలి? ఎంతమంది నెక్స్ట్ 2-3 years లో ఆ స్కూల్ కి మా వల్ల వాల్యూ తీసుకొని మేము నిజమైన బ్రాండ్ అంబాసిడర్ ప్రూవ్ చేస్తామని ఎంతమంది మాటిస్తారు? అలా చేయాలంటే ఈరోజు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి. ఇద్దరు. థర్డ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? యువర్ నేటివ్ ప్లేస్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. ఈ రోజు నుంచి మత్తు కిక్క, డ్రగ్స్ కిక్క, సక్సెస్ కిక్క, అది మీరు ఇంప్లిమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి అండ్ ఈ రోజు నేను ఒక స్పెషల్ పర్సన్ పరిచయం చేస్తాను. ఆయన ఎవరంటే ఈరోజు డయాస్ మీద మీ కరస్పాండెంట్ గారు, డైరెక్టర్ గారు పక్కన
ఇంకో వ్యక్తి కూర్చున్నారు. ఎవరైనా నిన్న నేను ఒక సెషన్ మహతి ఆడిటోరియంలో చేస్తే అక్కడ ఒక రైతు అని వచ్చాడు. ఆయన నాకు నిన్న మాట్లాడుతూ సినిమాల్లో చూసినప్పుడు రైతులు చాలా గౌరవిస్తాం. నేను ఎప్పుడు క్లాస్ చెప్పిన ఈరోజు నాకు ఇంకా పీపీటీ నేను ఈరోజు హడావిడిలో వచ్చాను. యాక్చువల్గా నేను నా లైఫ్లో ఈరోజు ఇంకో చరిత్ర ఏంటి తెలుసా, 15 ఏళ్ళ నుంచి ఇప్పుడు దాకా 5,000 పైగా సెషన్ తీసుకున్నాను. అన్నింటిలో నా డ్రెస్ కోడ్ ఏంటి తెలుసా, నిన్న కూడా ఎలా ఉన్నాను, సూట్ వేసుకొని టై వేసుకొని కోట్ వేసుకొని ఉంటాను. ఎంతమంది వచ్చాను నేను స్టూడెంట్స్ అక్కడికి? ఎలా ఉన్నాను? షార్ట్ వేసుకొని వచ్చానా? ఫస్ట్ టైం ఒక ఇండియన్ లాగా తెలుగింటి సాంప్రదాయంతో క్లాస్ తీసుకుంటే ఒక్క ఈ క్యాంపస్ లో నేను గర్వంగా చెప్తాను. తెలుగింటి సాంప్రదాయం వచ్చాను. నాకు ఆ రైతర్ని ఇన్స్పిరేషన్. నేను సార్ని మాట్లాడాను. యాక్చువల్గా మేనేజ్మెంట్ చాలా మంది ఒప్పుకోరు, సీరియస్ చెప్తాను. ఈరోజు మీ గురువు గారికి యశ్వంత్ రెడ్డి గారు, యుగంధర్, సారీ నాకు ఆ పేరు యుగంధర్ గారు స్పెషల్గా ఏంటి సార్, నిన్న వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎవరంత గౌరవం అంతకంటే నెత్తిన పెట్టుకొని నాకు గౌరవిస్తూ నిన్న రాత్రి ఒక దగ్గర ఎక్స్క్లూజివ్ స్పెషల్ డిన్నర్ ప్లాన్ చేశాను. ఈ రోజు నేను దైవ దర్శనం ప్లాన్ చేసి నా జీవితంలో 7 గంటల సమయం ఎంత ప్రత్యేక చూసారు. యుగంధర్ గారు దర్శనం అయిపోయిన తర్వాత మనకు టైం ఉంది, నేరుగా రూమ్కి వెళ్ళి రావచ్చు. కానీ మళ్ళీ రూమ్కి వెళ్తే టైం అయిపోతుంది. సార్ పంచులో రావచ్చా అంటే మిగతా మేనేజ్మెంట్స్ ఏమంటారు సార్, వద్దు సార్ ప్రొఫెషనల్ రావాలి ఇదేంటంటారు. కానీ ఆయన ఏమంటారు సార్, సార్ ఇలా వస్తే పిల్లలకి భారతీయ సంస్కృతి నేర్పించొచ్చు సార్, మీరు ఇలాగే రండి అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొని వచ్చారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ యుగంధర్ రెడ్డి గారు. సో ఫస్ట్ టైం జీవితాంతం గుర్తుపెట్టుకుంటా, నా 18 ఏళ్ల కెరీర్ లో ఫస్ట్ టైం పంచగట్టుకొని క్లాస్ చెప్పిన సెషన్ మాత్రం మన స్కూల్లో మాత్రమే. ఇది మాత్రమే హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మెమరబిలిటీ. ఈ ట్రిప్ మాత్రం మోస్ట్ మెమరబుల్. సో నేను ఎక్కడ క్లాస్కి వచ్చినా ఎందుకు ఇదంతా చెప్తానంటే, ఎక్కడ క్లాస్కి వచ్చినా నేను స్క్రీన్ పెట్టి వేరే టాపిక్ చెప్తాను. ఈరోజు స్క్రీన్ లేదు, నేను పెన్ డ్రైవ్ కూడా తీసుకురాలేదు. అందుకని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం నేను 5 హీరోస్ చెప్తాను. దాంట్లో 5వ హీరో ఎవరు తెలుసా, 4 మెతుకులు కడుపులో పోవాలంటే 4 నెలలు ఎండలో కష్టపడాలంటే రైతన్న నాకు తెలిసి నిజమైన హీరోస్ అండి. ఇదే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద హీరోస్ హూ ఆర్ ట్రైనింగ్ ఎంటైర్ నేషన్. వాళ్ళు లేకపోతే మనకి భవిష్యత్తులో నేను ఇప్పటికీ భోజనం చేసేటప్పుడు చెప్పులు వేసుకొని భోజనం చేయను, భోజనం చేసేటప్పుడు షూ వేసుకొని భోజనం చేయను. ఇది తెలుసా, రైతు అన్న పొలంలో పండించేటప్పుడు ఆ ఆహారాన్ని రెస్పెక్ట్ ఇస్తూ ఒట్టి కాళ్ళతో పొలంలో తీసేస్తాడు. అంత గొప్ప వ్యక్తి పంట పండించి మనకి ప్లేట్లో తీసుకొచ్చి పెడుతుంటే ఆ ఫుడ్ గౌరవం ఎప్పుడన్నా షూ వేసుకొని ఎప్పుడు భోజనం చేయాలి, టిఫిన్ కానీ ఏంటి షూ వేసుకుంటే అది నేను రైతన్నకి ఇచ్చే గౌరవం. అలా అసలే ఇక్కడ ఎంతమంది రైతన్న కుటుంబాలు ఉన్నారు? వెరీ గుడ్. అలాంటి హీరోలు మీకే ఉన్నారు కాబట్టి రెస్పెక్ట్ దట్ హీరోస్ ఫర్ ఎవర్. వన్స్ అగైన్ నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన యుగంధర్ రెడ్డి గారికి స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తూ, డైరెక్టర్ గారికి అలాగే మా సూపర్ హీరో 5వ వ్యక్తి రైతన్నకి స్పెషల్ గా థ్యాంక్స్ చేస్తూ, టీచర్స్ అందరికీ ఫస్ట్ ఆల్ ది టీచర్స్ దోస్ ఆర్ షేపింగ్ ఆ ఇండియన్ నేషన్ ఫ్రమ్ ద క్లాస్. అలాగే దాదాపు 1 గంట 10 నిమిషాలు మాట్లాడాను. ఒక్కసారి కూడా నేను వచ్చి మాట్లాడగలరా, అరవబాకండి, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయబాకండి అని ఒక్కసారి నేను అన్నాను అనలేదంటే దాట్ షోస్ ద ట్రూ డిసిప్లిన్ ఆఫ్ దిస్ స్కూల్ పర్టికులర్లీ. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ద ట్రూ డిసిప్లిన్. అక్షరశః స్టూడెంట్స్ అని ప్రూవ్ చేశారు. మీ అందరి కోసం మహేష్ బాబు ఒక డైలాగ్ మీ అందరికి గుర్తుండలేదు, టేక్ ఎ బౌ అంటే మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పడానికి, మీ అందరి డిసిప్లిన్ కి టేక్ ఎ బౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.